తక్కువ పెట్టుబడి, తరగని డిమాండ్, ప్రీమియం బ్రాండ్ సపోర్ట్ తో మిస్టర్ ఆప్టికల్స్ ఫ్రాంచైజీ మీకోసం. కాల్ మిస్టర్ ఆప్టికల్స్ టుడే. అందరికీ నమస్కారం. నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సిజేపీ ఆందోళనలతో ఢిల్లీ దద్దరిల్లింది. దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కేంద్ర మంత్రులు సిజేపీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడానికి ముసాయిదా బిల్లును తీసుకొచ్చి దాన్ని సోమవారం పార్లమెంట్ లో ప్రవేశపెట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, టీజీఎల్డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే చరణ్ గారు. నమస్తే. సిజేపీ చేస్తున్న ఈ యువ ఉద్యమాన్ని పొలిటికల్ పార్టీలు హైజాక్ చేస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ బీజేపీతో కుమ్మక్కైంది అని ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపణలు చేస్తోంది. దీని మీద మీరేమంటారు? సిజేపీ చేసే ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇచ్చింది. ఈ రోజు కాదు, 26 రోజులు అవుతోంది ఈ ఉద్యమం ప్రారంభమై. స్టార్టింగ్ నుంచి విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి పేపర్ లీకేజీ సంబంధించి ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో డెహ్రాడూన్లో ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు ఆ ప్రోగ్రాంలో భాగస్వామ్యారు. అహ్మదాబాద్లో ఒక ప్రోగ్రాం అయింది. తర్వాత దేశవ్యాప్తంగా ఎన్ఎస్యూ కూడా ఈ పేపర్ లీక్ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. ఇక్కడ కొత్తగా సిజేపీ ఉద్యమాన్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం కానీ, ఆ సిజేపీ ఉద్యమాన్ని తన కాంగ్రెస్ పార్టీ సైడ్ తీసుకోవాల్సిన అవసరం కానీ కాంగ్రెస్ పార్టీ లేదు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా భావించి విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరిగిన తర్వాత మాత్రమే రాహుల్ గాంధీ గారు కథనంలోకి ఎంటర్ అయిన పరిస్థితి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఎన్ఎస్యూ కావచ్చు మద్దతు ఇచ్చారు. ఎప్పుడైతే విద్యార్థుల మీద ఢిల్లీ పోలీసు వాళ్ళు విపరీతంగా దాడి చేసి పాశవాయు ప్రయోగించి వందల మంది విద్యార్థులు దెబ్బలు తగిలి తర్వాత ఇంజూర్ అయిన తర్వాత మాత్రమే రాహుల్ గాంధీ గారు ఖర్గే గారి బర్త్డే వేడుకలకు ప్రైమ్ మినిస్టర్ నివాసం అతి సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది పోయిన తర్వాత మెరుపు దాడి ధర్నా చేశారు. మెరుపు ధర్నా చేసిన తర్వాత పోలీసు వాళ్ళు అక్కడ కూడా రాహుల్ గాంధీ గారి మీద పైశాచిక ఆనందం చూసే ప్రయాణంలో వారి మీద కూడా దాడి చేస్తే ఏకంగా వారు నోసు అంటే ముక్కులంగా రక్తం వచ్చిన పరిస్థితి కూడా మనం చూసినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మద్దతు ఇస్తూ ఉంది. అదేకాక విద్యార్థి లోకానికి సంబంధించి ఇప్పటివరకు 152 పేపర్లు అంటే 152 సార్లు భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2026 వరకు దేశంలో 152 సార్లు పేపర్ లీక్ అయినాయి. నీట్ అనేది ఇలా ఒక్కరోజు లీక్ కాలే, ఇప్పటికి 3 సార్లు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత లీక్ అయింది. అదే కాకుండా 7.5 కోట్ల మందికి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన సమస్య. ఈ సమస్య విషయంలో కాంగ్రెస్ పార్టీ 2 డిమాండ్ మొదటగా పెట్టింది ఒకటే, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలి, లోక్సభలో రాజ్యసభలో దీని మీద చర్చ చేయాలని పెట్టినాం. ఎప్పుడైతే లాఠీ చార్జీ బాష్పవాయువులు ఇవన్నీ అయిపోయిన తర్వాత అమిత్ షా గారు కూడా రాజీనామా చేయాలి, ఢిల్లీలో ఆర్డర్ అదుపు తప్పిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇప్పటివరకు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలే, అమిత్ షా గారు రాజీనామా చేయలే. ఏమన్నాడు, పార్లమెంట్ లోక్సభలో రాజ్యసభ చర్చ చేస్తామని చెప్తా ఉన్నారు. 26 రోజుల కింద అయితే చర్చకు ఒప్పుకునే వాళ్ళం కూడా. ఎప్పుడైతే ఇది అదుపు తప్పి విద్యార్థి లోకంతో ఆడుకునే ప్రయత్నం, తర్వాత ఎన్ఐఏ చట్టాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, రకరకాలుగా కేంద్ర ప్రభుత్వం అణచివేసే ప్రయత్నంలో ముందుకు పోతాం. నీట్ పేపర్ లీకేజ్ మీద ప్రభుత్వం కొంత చర్యలు కూడా చేపట్టింది. ఆ తర్వాతే ఉద్యమం మొదలైంది. అన్నిటికీ మించి అసలు ధర్మేంద్ర ప్రధాన్ అనే ఒక మంత్రి రాజీనామా చేస్తే ఈ సమస్య ఓ కొలిక్కి వస్తుందా? మన తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. సీఎం కిందే విద్యాశాఖ ఉంది, లా అండ్ ఆర్డర్ అన్ని కూడా ఆయన కిందే ఉన్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు సీఎంని, లేదు అంటే వేర్వేరు ఘటనలు జరిగినప్పుడు సంబంధిత మంత్రులని రాజీనామా చేయమనడం కరెక్టేనా? ఇక్కడ చాలా స్పష్టంగా 2014 నుంచి 26 వరకు సురేష్ ప్రభు అనే వ్యక్తి ఒక్కసారి మాత్రం రాజీనామా, ఏది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో. చాలామంది రాజీనామా చేసినప్పుడే ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం, తన యొక్క ఏదైతే సోషల్ మీడియాలో ఉన్న పాపులారిటీని నిలబెట్టుకునే ప్రయత్నంలో అప్పుడు రాజీనామా చేయకుండా లేటుగా రాజీనామా చేసే ప్రయత్నం చాలా సందర్భం జరిగింది. అది రవిశంకర్ ప్రసాద్ గారు చేశారు, తర్వాత అశ్విని వైష్ణవ్ గారు సంబంధించినటువంటి ఒక అంశంలో చేశారు, తర్వాత ఏదైతే సంబంధించినటువంటి సురేష్ ప్రభు గారు కావచ్చు, తర్వాత హర్షవర్ధన్ గారు కావచ్చు, చాలామంది చేశారు. తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా చట్టాలు వెనక తీసుకునేవి చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రైతు నల్ల చట్టాల వెనక తీసుకున్నారు. ఎంప్లాయీస్ సంబంధించినటువంటిది ఏదైతే వాళ్ళకి సంబంధించి ఒకటి చట్టాన్ని ఎందుకు తీసుకున్నారు, తర్వాత యూపీఎస్సీకి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చి దాని మీద వ్యతిరేకత దాని వెనక తీసుకున్నారు. ఇట్లా చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వము చట్టాలను కూడా వెనక తీసుకున్న పరిస్థితి, దేశ ప్రజలు కూడా క్షమాపణ చెప్పిన పరిస్థితి. వాళ్ళు ఉత్తరప్రదేశ్, హర్యానా ఎలక్షన్లప్పుడు రైతుల ఓట్లు కావాలి కాబట్టి క్షమాపణ చెప్పి రైతు నల్ల చట్టాలు రద్దు చేసిన సందర్భం కూడా చూసినాం. కాబట్టే నరేంద్ర మోడీ గారు తన పాపులారిటీ కాపాడుకునే ప్రయత్నం, తన భారతీయ జనతా పార్టీ ఇమేజ్ని కాపాడుకునే ప్రయత్నం, ఓట్లు సీట్లు కావాలి, ఆ ఓట్లు సీట్లప్పుడు రకరకాల నిర్ణయాలు తీసుకుని మీరు చూడండి, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చెప్పి ఖాయం. కాకపోతే అది ఇప్పుడు చేయాలని చెప్పేసి ప్రతిపక్షాలు కోరుతుంది, కానీ ఖచ్చితంగా రాజీనామా మాత్రం చేపిస్తారు. దేశంలో ఏనాడు లేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేసే వరకు
ఈ ఉద్యమం కంటిన్యూ అయితే కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, సిజేపీ చెప్తుంది, ప్రతిపక్షాలు కూడా చెప్తున్న పరిస్థితి. సిజేపీకి ఆందోళనలు చేస్తున్న వాళ్ళకి ఫారిన్ నుంచి ఫండ్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఎక్కడైతే పర్యటించి వచ్చారో ఆ దేశాల నుంచి ఫండ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? ఇది హోంశాఖ పరిధిలోకి వచ్చేటువంటి ఇది ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, FDI అని అంటారు. ఇది ఎవరి పరిధిలోకి వస్తుంది? కేంద్ర హోంశాఖ పరిధిలోకి వస్తుంది. అంటే కేంద్ర హోంశాఖ విఫలమైనట్టుగా కనపడుతుంది. ఢిల్లీలో విద్యార్థుల మీద లాఠీచార్జ్ చేసి ఇప్పటివరకు ఏనాడు కూడా ఈ పరిస్థితి రాలేదు. ఆనాడు 20 కేసు అప్పుడు కూడా మనం చూసినాం. అప్పుడు కూడా ఇంత పెద్ద లాఠీచార్జ్ చేసిన సందర్భం లేదు. విద్యార్థి లోకంతో బయటకు వస్తే విపరీతంగా దాడులు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక దేశంలో ఒక ఏజెన్సీ ఉంది. ఆ ఏజెన్సీకి హోంశాఖ పరిధికి వస్తుంది. మరి హోంశాఖ విఫలమైతే ఇట్లాంటి ఫండ్స్ వస్తాయంటే నమ్ముతారు. మరి దాని మీద విచారణ చేయొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరిందా? మేమైతే విచారణ చేయొద్దని చెప్పి కోరలేదు. మీకు ఫండ్స్ ఈ దేశానికి, ఈ దేశంలో అల్లకల్లాలు క్రియేట్ చేయడం కోసం కావచ్చు, సంఘ విద్రోహ శక్తులు తయారు చేసే కావచ్చు, 370D ఆర్టికల్ పునరుద్ధరించడం కోసం కావచ్చు, లేకపోతే ఈ దేశాన్ని విఘాతం కలిగించే వాళ్ళు కూడా చెప్పి మీరు చెప్తా ఉన్నారు. అంటే భారతీయ వాడు ప్రశ్నిస్తే సంఘంగా విద్రోహ శక్తులు బయటకు వస్తారు. భారతీయ వాడు ప్రశ్నిస్తే 370D పునరుద్ధరించమనే వాళ్ళు బయటకు వస్తారు. భారతీయ వాడు ప్రశ్నిస్తే పాకిస్తాన్ ఏజెంట్లని, అర్బన్ నక్సలైట్ అని, అదేవిధంగా దేశ ద్రోహులని ముద్రేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. ఇది కొత్త ఏం కాదు. ఎప్పుడు కూడా ఏ ఛానల్లో కొన్ని ఛానల్ ప్రశ్నించినప్పుడు ఇట్నే విదేశాల నుంచి వచ్చినాయి, వాళ్ళ ఫండ్స్ వచ్చినాయని చెప్పేసి పెద్ద ఎత్తున గలాట చేసిన పరిస్థితి మనం కూడా చూసినాం. నిన్న 2024లో నీట్ పేపర్ లీక్ అయిందనే ఏదైతే అధికారి ఉన్నారో ఆ అధికారి క్లీన్ చిట్ ఇచ్చింది. ఈరోజు క్లీన్ చిట్ వచ్చింది. అది CBI 24లో పేపర్ లీక్ అయింది, ఇప్పుడు క్లీన్ చిట్ వచ్చిన పరిస్థితి. మరి ఎట్లా నమ్ముతారు విద్యార్థులు? కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారు నైతిక బాధ్యత వస్తూ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతాం. రాజీనామా చేసిన తర్వాత వేరే పోర్టుపోలు ఇవ్వండి, మేము వద్దన్నమా? ఆ పోర్టుపోలు తీసి వేరే తీస్తాం వద్దన్నారా మేము? అంటే మీరు ఎంతసేపు మీ పాపులారిటీ ముఖ్యం, భారతీయ జనతా పార్టీ పాపులారిటీ ముఖ్యం. ఆ సందర్భం నిర్ణయం తీసుకుంటే తప్పు బయటపడుతుంది. కాబట్టి ఆ సందర్భం కాకుండా తర్వాత నిర్ణయం తీసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. దానిలో బాగా చాలా ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఈ అంశాన్ని వాళ్ళే కావాలని లేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అయోధ్య అంశం వస్తుంది, అది దేశం దిమ్మదిగే అంశం. కాబట్టి 5 సార్లు ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు 3 సార్లు ప్రధానమంత్రిగా, వాజ్పేయి గారు 99, 2004లో 1999 నుంచి 2004 వరకు, 95 నుంచి 99 వరకు వారే ప్రధానమంత్రిగా పనిచేసిన పరిస్థితి. కాబట్టి 5 సార్లు అయోధ్య పేరు మీద భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయోధ్య రాముడు విరాళాల విషయంలో దేశ ప్రజలంతా గందరగోళ వాతావరణం వచ్చినప్పుడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ స్పందించలేదు. సిట్ వేసి చేతులు దులుపుకుంది యోగి ప్రభుత్వం. CBI విచారణ చేయలేదు, భారతీయ జనతా పార్టీ స్పందించలే. అది ఆరిపోకముందే ఇక కేదార్నాథ్ వచ్చింది, బద్రీనాథ్ వచ్చింది. ఈ అన్ని అంశాలు చర్చకు వస్తాయి. కాబట్టి ఈ జంజీ ఉద్యమం కావచ్చు, ఈ యువత అంశం కంటిన్యూ కావాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. కాబట్టి ధర్మేంద్ర ప్రధాన్ గారితో రాజీనామా చేయకుండా పోలీసు వాళ్ళతో విచక్షణ రహితంగా దాడి చేయించే ప్రయత్నం, లాఠీ చార్జ్ చేయించే ప్రయత్నం, విద్యార్థుల మీద కేసు పెట్టే ప్రయత్నం, NIA చట్టాన్ని ఉపయోగించే ప్రయత్నం, అంటే సంఘ విద్రోహ శక్తులు ముద్రేసే ప్రయత్నం, దేశానికి విఘాతం కలిగించే వాళ్ళు అని చెప్పే ప్రయత్నం, ఎక్కడి నుంచో ఫండ్స్ వస్తున్నాయట, ఫండ్స్ అట విద్యార్థుల అకౌంట్లోకి వస్తున్నాయని చెప్పే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందంటేనే చాలా స్పష్టంగా ఈ ఉద్యమం కంటిన్యూ అయితే ఈ శీతాకాల సమావేశాల్లో ఎట్టైనా అయోధ్య అంశంలో చర్చకు రావద్దని చెప్పి వారు కోరుకుంటారు. అదే కాకుండా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ చాలా స్పష్టంగా ఈ శీతాకాల సమావేశాల్లో వాళ్ళు డీలిమిటేషన్ బిల్లు ఒకటి, రెండోది జమిలీ ఎలక్షన్లని, మూడోది అధ్యక్షతరా ఎలక్షన్ అని, 4 మహిళా బిల్లు. ఈ 4 బిల్లులు పాస్ చేసుకున్న ఒక చిత్తశుద్ధి విద్యార్థుల అంశం మీద లేకపోవడంతో 26 రోజులు చేస్తుంటే పట్టించుకోలేదని చెప్పేసి యువతంతా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. సోనం వాంగ్చుక్ కి సంబంధించిన దీక్ష కావచ్చు, CJP ఉద్యమం, వీటన్నిటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చి చెప్పారు కూడా ఈ ప్రశ్న పత్రాల లీకేజీ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని. ఇంకొక వైపు కేంద్ర కేబినెట్ కూడా భేటీ అయి బిల్లు తీసుకురావడం మీద చర్చించింది. CJP ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు కూడా మాట్లాడారు. అయినా సరే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని పట్టుబట్టడం వెనక ఇంకేదైనా మతలబు ఉందనుకోవచ్చా? లేదు, ఇక్కడ అదే 20 రోజుల కింద అయితే ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేసిన అవసరం కూడా ఉండకపోయింది. చర్చలు ఫస్ట్ కావాలన్నా చర్చలకు అవకాశం ఉంది. పార్లమెంటు లోక్సభ రాజ్యసభ స్టార్ట్ కాకముందు చర్చ చేద్దామంటే అప్పుడు పట్టించుకోలేదు. ఎప్పుడైతే విద్యార్థి లోకం మీద దాడి చేసిన తర్వాత పోలీసు వాళ్ళు కావాలని దాడి చేశారని చెప్పేసి విద్యార్థి లోకం యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతంతో ఫీల్ అవుతా ఉన్నారు. ఇది 7.5 కోట్ల మంది సంబంధించినటువంటి ఏదైతే నీట్ రాసినటువంటి అభ్యర్థుల సమస్య. కాబట్టి ఈ విషయంలో గందరగోళ వాతావరణం ఉంది. కాబట్టి విద్యార్థి లోకానికి భరోసా కల్పించాలంటే రాజీనామా చేయాలని చెప్పి ఒకే డిమాండ్తో ముందుకు పోతాం. CJP అయినా, యువత అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, ప్రతిపక్షం గదే కోరుతున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తాం. దానిలో సోనియా గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఒక్కటే స్టాండ్
ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయాలి, లోక్సభలో రాజ్యసభలో చర్చ జరగాలి, భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. దానికి కాంగ్రెస్ పార్టీ కోరుతుంటే ఒక ఆమ్ ఆద్మీ పార్టీతో ఒకటి మాట్లాడిపిస్తారు, సీజేపీ ఉద్యమాన్ని డైవర్ట్ చేస్తే ఇంకోతో మాట. ఏమన్నా అర్థం ఉందా? మాకు స్వార్థం లేదు కాబట్టే మేము ఫస్ట్ నుంచి సీజేపీ దీక్షకు ధర్నాకు అన్నిటికీ మద్దతు. వాంగ్చూ గారు కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. అయినా కాంగ్రెస్ పార్టీ మీద ఏదో, ఎందుకంటే నెక్స్ట్ కనపడేది కాంగ్రెస్ పార్టీ, దేశంలో బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, 100 ఎంపీలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకే దాదాపు 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, 2-3 రాష్ట్రాల్లో కోయిలేషన్ల గవర్నమెంట్లు ఉన్నాయి. అత్యధికంగా లోక్సభలో కావచ్చు రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సైడ్ ఎట్లనే ప్రజలు టర్న్ అవుతారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద ఏదో ఒక ముద్ర వేయాలని చెప్పేసి రకరకాల ముద్ర వేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ. మీరు చూస్తూ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీ సంబంధించి 7 ఎంపీలను రాజ్యసభలో పెట్టి తీసుకుంటారు, టీఎంసీ సంబంధించిన ఎంపీలను మీరే తీసుకుంటారు, ఉద్ధవ్ ఠాక్రే సంబంధించిన ఎంపీలు మీరే తీసుకుంటారు. అంటే దాని మీద ఉన్న సోయి, మీరు బిల్లును పాస్ చేసుకుందాని సోయి విద్యార్థుల అంశమే లేదని చెప్పేసి విద్యార్థులంతా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ, మాది పత్తు రాజకీయ పార్టీ, తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్య పోరాటం చేస్తున్నప్పుడు ఇది ప్రధాన సమస్య అని చెప్పి భావించి ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ సీరియస్ తీసుకొని దేశవ్యాప్త ఉద్యమాన్ని చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు అన్ని సంఘాలతో కలిపి తెలంగాణ రాష్ట్రం కూడా బంధుకు పిలిపించారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే ఉద్యమం ఉందో విద్యార్థుల న్యాయమైన ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ సమస్యకు అలాగే ఈ ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం ఎలా చెక్ పెడుతుందో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి.